స్టేట్ టు సెంట్రల్ ఇక్కడ అక్కడ కేబినెట్ షఫ్లింగ్ పైన ఎప్పటి నుంచో ఊహాగానాలు. ఫైనల్ గా 5 స్టేట్స్ ఎలక్షన్ అయిపోవడంతో ఇటు తెలంగాణ అటు కేంద్ర కేబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయమన్న టాక్ వినిపిస్తోంది. గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశమే కొందరికి లాస్ట్ కేబినెట్ భేటీ కాబోతోందా? ఈ నెల 23న జరిగే స్టేట్ కేబినెట్ మీటింగే ఆ ముగ్గురికి చివరిది కానుందా? ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తెలంగాణ నుంచి కొత్తగా అమాత్య యోగం దక్కేదెవరికి? ఉన్న పోస్ట్ ఊస్ట్ అయ్యేదెవరికి? స్టేట్ సెంట్రల్ క్యాబినెట్ ఇన్ ఎవరు, అవుట్ ఎవరు? ఈ నెల 23 తెలంగాణ మంత్రివర్గ కీలక సమావేశం. స్టేట్ క్యాబినెట్ లో ఆ ముగ్గురికి అదే ఆఖరి మీటింగ్ కానుందా? కేంద్ర మంత్రివర్గంలోకి 20 మందికి పైగా కొత్త ఫేస్లు. ఇటు స్టేట్ అటు సెంట్రల్లో వాళ్లకు ఇదే ఆఖరి క్యాబినెట్ భేటీనా? మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళన, ఈ ఊహాగానాలు సెంట్రల్ టు స్టేట్ వరకు పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారాయి. తెలంగాణ కేబినెట్ విస్తరణపై ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్ వస్తూనే ఉంది. చివరకు 5 రాష్ట్రాల ఎన్నికల తరువాత ముహూర్తం ఫిక్స్ చేశారని, జూన్ 1st వీక్ లో కేబినెట్ షఫ్లింగ్ ఎక్స్పాన్షన్ ఉంటుందని బలమైన టాక్ వినిపిస్తోంది. సేమ్ టైం అటు సెంట్రల్ కేబినెట్ షఫ్లింగ్ కూడా పక్కా అంటున్నారు. దీంతో ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలకు, కేంద్రంలో పవర్ లో ఉన్న బీజేపీ నేతలకు కుర్చీ టెన్షన్ పట్టుకుందట. 2 పార్టీల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇంతలోనే గురువారం కేంద్ర కేబినెట్ భేటీ జరిగింది. ఇక 23న తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఉన్న నేపథ్యంలో ఇదే వారికి చివరి సమావేశం అవుతుందనే టాక్ వినిపిస్తోంది. కేంద్ర కేబినెట్ లో పోస్టింగ్ ఎవరికి, కొత్తగా ఛాన్స్ దక్కేదెవరికి? తెలంగాణ కేబినెట్ ప్రక్షాళనలో పదవి పోయేదెవరిది? అమాత్య యోగం ఎవరిని వరించబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. తెలంగాణ మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా పలువురు మంత్రులకు ఉద్వాసన తప్పదనే టాక్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. మరికొందరి శాఖల మార్పులు ఉంటాయనే చర్చ ఉంది. సామాజిక సమీకరణాల ఆధారంగా, పనితీరు ఆధారంగా 2-3 మంత్రులను పక్కనబెట్టే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలను రిప్లేస్ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక కేబినెట్ లో ఇప్పటికే ఖాళీగా ఉన్న 2 బెర్తులను కూడా భర్తీ చేసే ఛాన్స్ ఉందట. మొత్తంగా 5 మంత్రి పదవుల భర్తీ జరగనుందనేది కాంగ్రెస్ నేతల అంచనా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు బీర్ల ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, విజయశాంతి పేర్లు మంత్రివర్గ రేసులో బలంగా వినిపిస్తున్నాయి. ఇక కేంద్ర కేబినెట్ లో తెలంగాణ నుంచి కేబినెట్ ర్యాంక్ తో జి కిషన్ రెడ్డి, సహాయ శాఖ మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. జాతీయ ప్రయోజనాలు, రాష్ట్రంలోని పార్టీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారనే టాక్ బలంగా వినిపిస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ని పార్టీకి పనిచేసేలా చేసి వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశాలిస్తారని కమలం పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. అయితే కిషన్ రెడ్డి, సంజయ్ ని తప్పిస్తే వారి స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతలకు చోటు కల్పిస్తారని అంటున్నారు. కిషన్ రెడ్డి ప్లేస్ లో డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డిల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే కిషన్ రెడ్డి బెర్తుకు ఢోకా ఉండకపోవచ్చని, ఆ మేరకు ఆయనకు క్లారిటీ ఇచ్చారనే టాక్ కూడా నడుస్తోంది. ఇక బండి సంజయ్ ప్లేస్ లో ధర్మపురి అరవింద్ లేదా ఈటల రాజేందర్ కు ఛాన్స్ దక్కొచ్చన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కకపోవడంతో తనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఈటల బలంగా నమ్ముతున్నారట. ఏదేమైనా గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ, 23న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎవరెవరికి ఆఖరి కేబినెట్ భేటీ కాబోతోందో చూడాలి మరి.